తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను అమలు చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా దావోస్లో పర్యటించి 1,78,000 కోట్లను ఈ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకోవడం జరిగింది. ఇది చూసినటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ ఒకే స్క్రిప్ట్ను రాసుకొని ఇవాళ వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన విమర్శలు చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులను కూడా వాళ్ళ బహిర్గతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాకపోక ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇవాళ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ ప్రభుత్వం పైన విమర్శ చేయడము సిగ్గుమాలిన చర్యగా మేము అభివర్ణిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి హితవు పలుకుతూ అదేవిధంగా వెంటనే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వారు వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో భాగంగా భారీ ఎత్తున నిధులను తీసుకురావాల్సి చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇదే విధంగా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి కూడా మేము వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.